దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో బాబు జగ్జీవన్ రావు భవన్లో ఎల్బీ నగర్ నియోజకవర్గ సిపిఐ సభ్యుల సర్వసభ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు। ఈ మేరకు పలు సమస్యలపై చర్చించనున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు। సుధాకర్ గారు అదే విధంగా హైదరాబాద్ మండల పార్టీ సహాయ కార్యదర్శులు భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి మన భారతదేశ ప్రజలకు మధ్య ఉన్న సంబంధం ఇవాళ భారత ప్రజలు అనుభవిస్తున్న ప్రతి హక్కు ప్రతి చట్టం వెనుక కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటం తెలంగాణ సాధనలో ఆనాటి తెలంగాణ నిజామాబాదు పాలన కింద ఉన్న హైదరాబాదు సంస్థానం నుంచి తెలంగాణ విముక్తిలో కమ్యూనిస్టులు చేసిన పోరాటం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు సాధించుకున్న తెలంగాణ ఇంకా భారతదేశంలో వచ్చిన అనేక విప్లవాలు ఆ విప్లవాలు అనుకున్నటువంటి కమ్యూనిస్టుల చరిత్ర అలాగే భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసినటువంటి అనేక మంది కమ్యూనిస్టు యోధులు వారి త్యాగాలు వారి మరణాలు వారి వాళ్ళ ఉరికంబాలు ఎక్కి ఉరితీత గురైనటువంటి యోధులు ఇలా అనేకం అన్నింటినీ ఈ సంవత్సర కాలం పాటు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నాను। నేను మిమ్మల్ని ఒక్కసారి కూల్గా నేను ఆవేశంగా చెప్పను, మీకు ఆలోచన కలిగే విధంగా నేను మాట్లాడతాను। మనం ఈ 100 ఏళ్ల కాలంలో అధికారంలో లేవు కమ్యూనిస్ట్ పార్టీగా, తెలంగాణలో అధికారంలో లేవు, కొన్ని రాష్ట్రాల్లో బెంగాల్ కేరళ త్రిపుర అలా కొన్ని రాష్ట్రాల్లో చాలా కాలం కమ్యూనిస్టులు అందరం కలిసి అధికారంలో ఉన్నాం। ఇప్పుడు కేరళ వరకు పరిమితం అయ్యాం।